హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మోడల్ హ్యాండ్స్ అండి. ఇదైతే ట్రెండింగ్లో నడుస్తుందండి. ఇప్పుడైతే ఈ మోడల్ హ్యాండ్స్ ఎలా కుట్టాలా, ఎలా కట్ చేయాలా అనేది నేనైతే మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తాను. చూడండి, ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందాం. ఏ విధంగా కట్ చేయాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను. చూడండి, దీనికి పొడవాటి క్లాత్ ఒకటి తీసుకోవాలండి. దాదాపు ఒక 30 ఇంచెస్ పొడవుగా ఉండేలాగా తీసుకుని దాన్ని 2 మడతలు ఫోల్డింగ్ చేయాలండి. 2 మడతలు మడత పెట్టిన తర్వాత చూడండి, మడత మన వైపు ఉండేలాగా పెట్టుకొని ఒక 3 ఇంచెస్ చూడండి, ఒక 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకున్నాను నేను. అలాగే ఇంకొక 3 ఇంచెస్, ఆ విధంగా ఇప్పుడు మనము 3 వేసుకోవాలి. పైన 3 ఇంచెస్, కింద కూడా 3 ఇంచెస్, సేమ్ మెజర్మెంట్, సేమ్ కొలతలతో ఇప్పుడు మనము పైన ఏ విధంగా వేసుకున్నామో కింద కూడా సేమ్ అలాగే 3 ఇంచులు 3 ఇంచుల దగ్గర మార్క్ వేసుకోవాలి. సేమ్ ఈ విధంగా మార్క్ వేసుకుంటే ఈక్వల్ అనేది కరెక్ట్గా అనేది వస్తుంది, పైన కింద కొలతలు అనేది. చూడండి, ఇప్పుడు మార్క్ వేసిన దగ్గర ఇట్లా టక్ ఇచ్చేయండి, ఒక మార్క్ చేసుకోండి. చిన్న కట్ ఇచ్చారంటే అక్కడ గుర్తుండిపోతుంది. ఎందుకంటే మనము ఇటు సైడ్ కూడా మార్క్ చేయలేదు కాబట్టి ఇప్పుడు కట్ ఇచ్చిన దగ్గర చిన్నగా గ్రీస్ ముక్కతో చిన్నగా మార్కర్తో చిన్నగా ఇట్లా ఈ విధంగా మార్క్ చేసుకున్నామంటే మనకి గుర్తుండిపోతుంది. చూడండి, ఈ విధంగా మనము మొత్తం ఈ విధంగా మార్కింగ్ చేసుకుందాం. మనం ఎక్కడైతే కట్ చేసి పెట్టామో గుర్తుల దగ్గర మార్క్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ మనం హ్యాండ్స్ ముందుగానే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇదైతే 7 ఇంచెస్ పొడవు ఉంటుంది. సెంటర్ పాయింట్లో సెంటర్ దగ్గర అలాగే షోల్డర్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసి పక్కన పెట్టాను నేను. ఇప్పుడు మనం డిజైన్ కోసం అనేసి మనం పొడవాటి క్లాత్ తీసుకున్నాం కదా, దీన్ని మార్క్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని ఈ విధంగా నేను వీడియోలో చూపించినట్లుగా 2 ఫింగర్స్తో 2 చేతుల దగ్గర పట్టుకొని ఈ విధంగా మడత పెట్టాలి. చూడండి, నేను ఎలా అయితే మడత పెట్టానో సేమ్ అలా విధంగా మడత పెట్టండి. పైనుంచి ఒక మడత పెట్టి ఒక చిన్నగా కుట్టి వేసి అలాగే మళ్ళీ కింద నుంచి పైకి ఆపోజిట్ ఎదురెదురుగా ఉండాలి. చూడండి, నేను వీడియోలో చూపించినట్లుగా ఈ విధంగా ఎదురెదురుగా అనేది మనకి కరెక్ట్గా ఉంటేనే అది బాగొస్తుందండి. ఎదురెదురుగానే ఉంటేనే డిజైన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక్కోసారి ఉల్టా పడుతుంది, చిన్నగా గమనించుకొని ఈ విధంగా ఎదురెదురుగానే పెట్టుకోవాలి. తర్వాత 7 ఇంచెస్ పొడవు కదా మనం తీసుకున్నాము, 1 ఇంచ్ వదిలేసి అలాగే ఇంకా 6 ఇంచెస్ మధ్యలో ఇప్పుడు మనం ఒక 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకున్నాం కదా, 2 ఇంచెస్ దగ్గర ఇట్లా చిన్నగా రఫ్ చేసేయండి. చూడండి, నేను ఎలా అయితే రఫ్ చేస్తే ఈ విధంగా డిజైన్ ఓపెన్ అయ్యింది, చూసారా. తర్వాత నెక్స్ట్ మార్క్ దగ్గర సేమ్ మనం ఫస్ట్ అయితే మడత పెట్టామో దానిపైనే మళ్ళీ అలాగే మడత పెడాలి. వేరే పక్కన అయితే పెట్టద్దండి. నేను ఫస్ట్ పెట్టాను కదా మడత, దానిపైనే మళ్ళీ ఇంకొకటి కూడా పెట్టాను. చూడండి, ఈ విధంగా మడత పెట్టాను కదా. ఫస్ట్ మనం ఎంత 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసి రఫ్ చేసాము. అలాగే ఇప్పుడు 4 ఇంచెస్ దగ్గర మార్క్ వేసి అలాగే సేమ్ మన పైన ఏ విధంగా అయితే రఫ్ చేసామో ఇప్పుడు కూడా 4 ఇంచెస్ దగ్గర రఫ్ చేస్తున్నాం. చూడండి, ఈ విధంగా అయితే రఫ్ చేయండి. తర్వాత ఇప్పుడు మనము 3 స్టెప్స్ కదా ఈ హ్యాండ్స్ అనేది, ఇప్పుడు 2 స్టెప్స్ అయిపోయినాయి. ఇప్పుడు 3 స్టెప్ దగ్గర మూడో మడత దగ్గర ఈ విధంగా మళ్ళీ రఫ్ చేయాలి. చూడండి, 3 మడతలు కూడా ఇప్పుడు కుట్టేసాము. చూడండి, ఇప్పుడు మనం కింద దగ్గర కూడా అలాగే మార్క్ చేసి 2 ఇంచెస్ దగ్గర ఒక్కొక్క కుట్టుకి 2 ఇంచెస్ గ్యాప్ మెజర్మెంట్ కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క దగ్గర 2 ఇంచెస్ మార్క్. చూడండి, నేను ఏ విధంగా చూపిస్తున్నానో చూడండి, ఒకసారి అర్థమవుతుంది. ఈ విధంగా ఇప్పుడు 2 ఇంచెస్ దగ్గర ఒకటి, 4 ఇంచెస్ దగ్గర ఒకటి, 6 ఇంచెస్ దగ్గర 6 ఇంచుల దగ్గర ఒకటి అన్నమాట. ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూడండి, ఇలా ఓపెన్ అవుతుంది మనకి హ్యాండ్స్ అనేది. ఈ విధంగా బఫ్ ఓపెన్ అయ్యి మోడల్ చూడండి ఎంత బాగుంటుందో కదా. సింపుల్గానే అయిపోతుంది, చాలా ఈజీగా కూడా అయిపోతుంది కుట్టేది కూడా.
ఇప్పుడు మనం కింద దగ్గర ఇట్లా నార్మల్ హ్యాండ్స్ ఉండేటైతే ఈ విధంగా డిజైన్ చేసుకోండి. అలాగే బోర్డర్ ఉండే శారీస్ ఏదన్నా ఉంటే పైకి బోర్డర్ వేసేయచ్చు. లేదంటే నార్మల్గా ఉంది ఇంకేం డిజైన్ అంటే ప్లెయిన్గా ఉంది అనిపిస్తే ఈ విధంగా చిన్న చిన్న డిజైన్స్ ఇట్లా సమోసా షేప్లో అయితే నేనైతే చేశాను. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేసుకొని ఈ విధంగా దీనికి అటాచ్ చేసేయచ్చు. చూడండి నేనైతే ఈ విధంగా అటాచ్ చేస్తున్నాను. దీనికి అన్నీ సమోసా షేప్ అయితే చేశానండి నేను చిన్న చిన్నవిగా. ఒక 2 ఇంచెస్ వెడల్పు 2 ఇంచెస్ పొడవు తీసుకొని స్క్వేర్ షేప్లో తీసుకొని నేనైతే వీటిని సమోసా షేప్ చేశానండి. చూడండి ఈ విధంగా చేసేసి ఇట్లా చూడండి ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు చూడండి మనము ఒక్కొక్కటి ఓపెన్ చేసిన దానిపైన మనము ఒక కుట్టు వేసుకునేద్దాము. అంటే ఇవి కదిలిపోకుండా కుట్టేటప్పుడు వెనక లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు ఆ పక్కకు పోకుండా డిజైన్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఈ విధంగా అయితే నేను జాయిన్ చేసుకున్నాను. చూడండి కుచ్చుళ్ళు పైకి తిప్పి జాయిన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు లైనింగ్ని మనం అటాచ్ చేసేద్దాం. రెండిటికి కలిపి ఈ విధంగా ముందు పైన లైనింగ్ పెట్టి కిందకి తిప్పుకునేద్దాం. ఈజీగా పని అయిపోతుంది. చూడండి పైన లైనింగ్ పెట్టాను, కిందకి చూడండి ఈ విధంగా అయితే నేను దాన్ని వెనక్కి తిప్పుకొని రైట్గా కరెక్ట్గా వచ్చేసింది. చూడండి ఇప్పుడు మనము కింద పక్క డిజైన్ పెట్టాము కదా, కిందకి జారకుండా ఒక కుట్టు అయితే వేసేద్దాము, నీట్గా ఉంటుంది. తర్వాత పైన ఎడ్జ్కి లాస్ట్కి మనం ఏ విధంగా అయితే లైనింగ్ మెయిన్ క్లాత్ ఏ విధంగా అయితే మనము జాయిన్ చేసుకుందామో సేమ్ అలాగే మనకి ఎలాంటి ఇప్పుడు ముందుగానే మనం మోడల్ కుట్టేసాం కదా, ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఈజీగా కుట్టేసేదానికి అటాచ్ చేసేసాం. చూడండి లైనింగ్ని కూడా ఈ విధంగా జాయిన్ చేసేసి ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసి పక్కన పెట్టేద్దాం. చూడండి ఎక్స్ట్రా ఎక్కడైతే ఉందో మొత్తం కట్ చేయండి. చూడండి ఎలా వచ్చింది హ్యాండ్స్. చూడండి చాలా బాగా వచ్చింది కదా. దీనికైతే నేను చిన్న చిన్న పూసలు అయితే పెట్టేశాను. ఈ విధంగా పూసలు పెట్టి జాయిన్ చేసేసాను. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఎంతో సపోర్ట్ చేసినట్లయింది. థ్యాంక్ యూ.